హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా మన దాంట్లో అయితే చిన్న రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. మనము ఏదైనా ఒక 2 days 3 days ఏదైనా టూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు కర్రీస్ ఖరాబ్ కావద్దు అనుకుంటే టమాటా కర్రీ అయితే ఖరాబ్ కాకుండా ఎలా ఉంటుంది అయితే అదైతే షేర్ చేస్తున్నా మీతోటి. ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 teaspoon పసుపు, సాల్ట్, 2 spoons పడుతుంది కారం, 2 tablespoons ఆయిల్. కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే కొంచెం నిల్వ ఉండడానికి కదా. ఇంకా అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకు మంచిగా ప్యాన్ వేడయ్యి కొంచెం వేడయ్యే వరకు మంట పెద్దగా పెట్టేసుకోవాలి. ఇంకా ప్యాన్ వేడైపోయింది కదా, ఇప్పుడు మొత్తం మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా అసలు మంట అనేది పెద్దగా ఉండొద్దు, మొత్తం సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి. ఇంకా అయిపోతుంది. 2-3 రోజులు నిల్వ ఉంటుంది. 1 week కంపల్సరీ ఉంటుంది. ఇంకా 1 week అంటే మనం తినలేం కదా, అన్ని రోజులకైతే తీసుకెళ్ళాం కూడా కర్రీ. 3 రోజుల వరకు అయితే మంచిగా ఉంటుంది. మ్యాష్ చేసేసుకోవాలి, లేదంటే సిమ్లో పెట్టేస్తే మంచిగా అదే ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అయితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకా సిమ్లో ఉడుకుతుంది కదా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇట్లనే దీన్ని ఒక 15 minutes టైం తీసుకొని ఉడికించాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, కనబడకుండా ఉడికిపోవాలి. ఇంకా చూడండి, టమాటా అయితే మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు లాస్ట్ 90% ఉడికింది కదా. ఉడికిన తర్వాత ఇప్పుడైతే కొంచెం మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 teaspoon ధనియాల పొడి, ఒక 1/2 teaspoon గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని లాస్ట్ ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇంతే, సింపుల్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టమాటా అయితే రెడీ అయిపోయింది. మంచిగా మనకు 2-3 రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇంకా ఈజీగా టమాటా కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మరి బాయ్.